విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు మనం సమగ్ర జీవన శైలి విధానం ముద్ర గురించి తెలుసుకున్నాము. మొదటిది వచ్చేసి క్షేపణ ముద్ర. మనం ఈ ముద్రలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం నడుము నిటారుగా ఉంచుకోవాలి. అదేవిధంగా చేతి వేళ్ళకి అనేది గోళ్ళు లేకుండా శుభ్రంగా ఉంచుకొని ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్షేపణ ముద్ర చేసే విధానం ఎలా అనేది ఒకసారి చూస్తాను చూడండి మాస్టర్. మన యొక్క వేళ్ళని ఒకదానికి ఒకటి ఇంటర్లాక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంటర్లాక్ చేసుకున్న తర్వాత చూపుడు వేళ్ళు రెండింటిని ఒకదానికి ఒకటి ఆనించి ముందుకి ఉంచాలి. అదేవిధంగా ఈ బొటన వేళ్ళని ఇట్లా లాక్ చేసుకొని కొంచెం ఈ లోపల వైపున కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. బ్యాక్ సైడ్న ఈ చేతులను కొంచెం దూరంగా ఉంచుకొని పెట్టుకొని ఈ ముద్రని మనం మన నాభికి కింద వైపు ఇట్లా ఉండే విధంగా మనం చేయాల్సి ఉంటుంది. నాభికి ఇట్లా కింద వైపు ఉండేట్టుగా చేయాల్సి ఉంటుంది. ఈ ముద్రను మనము 5 మినిట్స్ కంటే ఎక్కువసేపు చేయకూడదు. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ముద్రను మనం 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయకూడదు. అదేవిధంగా దీనిని ఒక నిమిషంలో 15 నుంచి అట్లా మనకి 10 నుంచి 15 శ్వాస వచ్చే విధంగా మనము ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు. శ్వాసను గమనిస్తూ ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 15 నుంచి 20 వరకైనా చేయొచ్చు శ్వాస గమనిస్తూ ఒక నిమిషంలో. అదేవిధంగా శ్వాసపై దృష్టి పెట్టి చేయడం వలన ఈ సమయంలో 3 నుంచి 4 నిట్టూర్పులు అనేది చేయాల్సి ఉంటుంది. ఈ నిట్టూర్పులు చేయడం ద్వారా మనకి ఈ దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా దీనికి ఇతర పేర్లు వచ్చేసి కౌస్తుభ ముద్ర అని, కాళీ ముద్ర అని కూడా అంటారు. అట్లానే ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు, ఈ ముద్రలో నిట్టూర్పుల వలన అధిక నిశ్వాస జరిగి శరీరం నుంచి అవాంఛిత వాయువులు, మలినములు అధికంగా బయటకు వెళ్ళిపోతాయి. అదేవిధంగా పెద్ద పేగులను ప్రభావితం చేయను, అలసట తగ్గించి మెదడుకి విశ్రాంతినిచ్చును. ఇది మరో విధంగా అపాన ముద్ర పద్ధతి అంటారు. అందువలన 5 తత్వాల్లో ఉన్నటువంటి చెడు బయటికి వెళ్ళిపోతుంది. అంటే పృథ్వీతత్వం వలన మలము, జలతత్వం వలన మూత్రము, అగ్నితత్వం వలన చెమటలు, వాయుతత్వం వలన బొగ్గుపులుసు వాయువులు అనేది బయటికి విసర్జించబడతాయి. వైజ్ఞానిక పరిశోధన ప్రకారం మనకు రోజుకు 60,000 ఆలోచనలు వస్తాయి. వీటిలో చెడు ఆలోచనలు అన్ని బయటకు పంపబడతాయి. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి చెడు ఆలోచనలు బయటకు వెళ్ళిపోతాయి. ఈ తత్వంలో 5 తత్వంలో ఉన్నటువంటి మనకి చెమట కానీ, మలము, మూత్రము ఇవి కూడా మనకి విసర్జించబడతాయి. ఇది మానసిక ప్రయోజనాలు వచ్చేసి సాధన చేసేటప్పుడు మనకి మనసుకు విశ్రాంతి అనేది లభిస్తుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనశ్శాంతి అనేది మనకి లభిస్తుంది. అదేవిధంగా మనకి ఆధ్యాత్మిక ప్రయోజనం వచ్చేసి స్వాదిష్టాన చక్రము యాక్టివేట్ అవుతుంది. ఈ ముద్ర మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే స్వాదిష్టాన చక్రం అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. దీన్ని ఏంటంటే ఈ ముద్రను ఎక్కువ సమయం సాధన చేయకూడదు. ఇది ఎక్కువసేపు సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి ఈ వేస్టేజ్ బయటకు వెళ్ళడంతో పాటు మన శక్తి కూడా బయటకు వెళ్ళిపోతుంది. అందువలన ఈ ముద్రను అనేది 5 నిమిషాల నుంచి ఎక్కువసేపు సాధన చేయకూడదు. ఈ ముద్ర ఇంకొకసారి చూస్తాను చూడండి. ఈ ముద్రని క్షేపణ ముద్ర అని అంటారు. ఇట్లా చేతులు రెండింటిని ఇంటర్లాక్ చేసేసుకొని చూపుడు వేలుని రెండింటిని కలుపుతూ ముందు వైపు ఉంచుకోవాలి. ఈ బొటన వేలు ఒకదానికి ఇలా ఉంచుకోవాలి. బ్యాక్ సైడ్ ను కొంచెం గ్యాప్ ఉంచుకొని ఈ నాభి దగ్గర కిందకి పెట్టుకోవాలి. ఇట్లా నాభి దగ్గర కిందకు ఉంచేసి మనం ఇది 5 నిమిషాల లోపున ప్రాక్టీస్ చేయాలి. శ్వాస మీద ధ్యాస పెడుతూ 15 నుంచి 20 శ్వాసలు 1 నిమిషం వచ్చేట్టుగా మనము కౌంట్ చేసుకుంటూ కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి. ఇంకో ముద్ర వచ్చేసి గణేష ముద్ర. ఈ గణేష్ ముద్ర చేసే విధానం ఒకసారి చూస్తాము. ఈ గణేష్ ముద్రలు ఏంటంటే మనకి ఇట్లా ఈ విధంగా లాక్ చేస్తాం. చేతులు రెండింటిని వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 4 వేళ్ళని ఒకదానికి లాక్ చేసి బొటన వేలు పైకి పెట్టేసి ఈ 2 బొటన వేలు ఒకటి పైకి ఒకటి కిందకి ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ ఈ చెస్ట్ కి దగ్గర అనాహత చక్రం దగ్గర కరెక్ట్ గా ఉండేట్టుగా మనం చేస్తూ ఉండాలన్నమాట ఈ ముద్ర అనేది. దీన్ని కూడా శ్వాస మీద ధ్యాస పెడుతూ మనం కౌంట్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. ముందు ఫ్రీగా ఉంచేసి ఇట్లా లాక్ చేసిన తర్వాత కొంచెం టైట్, అంటే ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు అంత టైట్ చేయొచ్చు అనమాట. ఈ ఒకసారి చూడండి మాస్టర్, ఈ విధంగా అంటే ఈ వేళ్లకు ఒకదానికి ఇట్లా పెట్టేసి లాక్ చేసి మన శక్తి కొద్దిగా ఎవరి శక్తి కొద్ది వాళ్ళు టైట్ చేయాలి సార్. అనాహత చక్రం దగ్గర పెట్టేసి ఇట్లా స్ట్రైట్ గా ఈ పక్కన ఉన్నటువంటి చేతులు స్ట్రైట్ గా ఉండాలి. అనాహత చక్రం దగ్గర ఈ విధంగా పెట్టుకొని చేయాలి. కౌంటింగ్ ఎలా చేయాలంటే ఇట్లా మనం శ్వాస తీసుకుంటూ ఇట్లా పెట్టేసి లాక్ చేసి ఇట్లా
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా శ్వాస చేస్తూ మనం లాక్ తీసేయచ్చు. ఇట్లా మనం దీన్ని 3-5 టైమ్స్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా దీన్ని మళ్ళీ ఈ చేయి ఇట్లా మనం పెట్టాం కదా, దీన్ని రివర్స్ చేసుకొని ఇట్లా చేస్తూ మళ్ళీ చేయాలి. లెఫ్ట్ రైట్ కూడా మళ్ళీ సేమ్ ఇట్లా ఇంటర్లాక్ చేసుకొని దీన్ని ఇట్లానే పెట్టుకొని ముందు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే మనం తీసుకున్న శ్వాస అనేది ఒక 10 కౌంట్ చేసేదాకా ఉంచుకొని ఈ విధంగా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది 3-5 టైమ్స్ వరకు చేయొచ్చు. ఈ ముద్ర వచ్చేసి మనము రోజులో ఒక 10 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. అంటే 2 గంటలకు ఒకసారి అయినా చేసుకోవచ్చు ఈ ముద్ర అనేది. ఈ ముద్ర అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల అమోఘమైన ఫలితాలు ఉన్నాయి. స్పాండిలైటిస్ తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తే ఆ స్పాండిలైటిస్ బాధకి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఈ ముద్ర. అదే విధంగా పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. మన అనాహత చక్రం దగ్గరే మనం ఇట్లా పెట్టుకొని మనం ముద్రను ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. అదే విధంగా ఈ ముద్రని మనం 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కూడా సాధన అంటే 3-5 టైమ్స్ చేసుకోవాల్సి ఉండేది ఈ ముద్రని. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ విధంగా లాగిన వేళ్ళు, చేతులు, మణికట్టులో, మోచేతుల్లో, భుజాలలో బలము చేకూరుస్తుంది. అంటే ఇట్లా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ భుజాల్లో, అదే విధంగా చేతుల్లో ఈ స్ట్రైట్ చేయడంలో ఈ పార్ట్లన్నీ కూడా మనకి ఒక్కొక్క ప్రాంతంలో మనకి బలం అనేది చేకూరుతుంది. అదే విధంగా ఈ కండరాలు కూడా శక్తినిస్తుంది. వీటిలో మృదుత్వం ఏర్పడుతుంది. చేతుల్లో వణుకు గాని మనకి జర్పులాగా ఉండేటువంటి తత్వాన్ని పోగొడుతుంది ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల. అట్లానే రక్తంలో భుజాలలో రక్త ప్రసరణ జరుగుతుంది. నరాలు, కండరాలు సాగటం వలన చేతుల్లో చల్లదనం తగ్గుతుంది. సామాన్యంగా వచ్చే రొంప వంటివి కూడా దరి చేరకుండా ఉంటాయి ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల. కఫ సమస్యలు తొలగించబడుతుంది. ఈ ముద్ర శరీర క్రింది భాగం నుంచి హృదయం వరకు అన్ని సమస్యలను సరిచేయుటకు ఎంతగానో సహాయపడుతుంది. దీని ఫలితంగా హృదయానికి సంబంధించిన కండరాలు గాని, ఛాతీలో గల ఊపిరితిత్తులు ప్రభావితమగును. హృదయం నుండి రక్త ప్రసరణ, సరైన రక్తనాళాలలో అవరోధాలు తొలగించుతుంది. అందువలన హృదయానికి బలం కూడా చేకూరుతుంది. ఈ ముద్ర సాధన వలన మనోధైర్యాన్ని పెంచుతుంది. ఈ సాధన వలన ఇతరులతో తొందరగా కలిసిపోయే గుణం కూడా ఏర్పడుతుంది. ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేస్తుంటే కొందరికి పెరుగుదనం ఉంటుంది. దీనివల్ల మనకి అందరితో మాట్లాడాలని చేయాలన్నా కానీ గబుక్కున మాట్లాడలేకపోతాం. ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తుంటే త్వరగా ఇతరులతో కూడా మనం కలవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ధైర్యం అనేది ఏర్పడుతుంది. మరియు చాలా వరకు చురుకుగా ఉంటారు. మనము ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఉదాహరణకు ఏదైనా పుణ్యకార్యాలు కానీ, పెళ్లిళ్ళు కానీ, వ్రతాలు కానీ, పరీక్షలు కానీ ఏదో చేసేటప్పుడు మనము విఘ్నేశ్వరునికి ఎలా మనము ముందు ప్రార్థన చేసి బిగిన్ చేస్తామో అదే విధంగా ఈ ముద్ర కూడా దాంతో సమానంగా మనకి గణేష్ ముద్ర. ఈ ముద్ర పేరే గణేష్ ముద్ర కాబట్టి దీన్ని మనం మొదటగా ప్రారంభించి కూడా చేసుకోవచ్చు ముద్రలు చేసేటప్పుడు. దీనివల్ల మంచి ఫలితాలు లభిస్తుంది. అదే విధంగా మనకి మంచి మనశ్శాంతిని ఇస్తుంది. ముద్ర ప్రాక్టీస్ చేస్తే మనసుకి ఎంతో విశ్రాంతి లభిస్తుంది. మనకి ఇంకో పని ఏదైనా చేయాలని దాని మీద దృష్టి అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా వచ్చేసి ముద్ర సాధన చేసిన అనాది చక్రం అనేది ప్రభావితం అవుతుంది. అనాది చక్రం దగ్గర మనం పెట్టి మనం ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తాము. ఇది ఆటోమేటిక్ గా మనకి యాక్టివేట్ అవుతుంది. ఇంకొకసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్. ఈ ముద్రని గణేష్ ముద్ర అని అంటాము. ఈ విధంగా చేతులు వేళ్లలో వేళ్లు పెట్టేసి ఒకదానికి ఒకటి మనం ఇంటర్లాక్ చేసుకొని దీన్ని ఇలా అయినా పెట్టి చేసుకోవచ్చు వేళ్ళని ఇట్లా, లేదంటే పైకి కిందకి బటన్ వేలు పైకి ఈ బటన్ వేలు కిందకు ఉన్నట్టుగా స్ట్రైట్ గా ఉంచుకోవచ్చు, లేదంటే పక్కకు ఉంచినా పర్లేదు. కానీ ఈ 4 వేళ్ళకి మాత్రం కలపకూడదు. ఈ 4 వేళ్ళకి ఈ బటన్ వేలు దగ్గర తీసుకురాకూడదు, దూరంగా నుంచే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక 5 టైమ్స్ అలా చేసి దీన్ని మళ్ళీ మార్చుకుంటూ ఇటు ముందుకి ఒకసారి అయినా ముందు వైపు పెడతాము ఎడం చేసి, ఇంకోసారి అయినా వెనక వైపు పెట్టుకుని చేసుకుంటాం. ఈ విధంగా మాస్టర్స్ ఏదైనా డౌట్ ఉంటే
ఈ సదవకాశం కల్పించినటువంటి మేడం గారికి, అదేవిధంగా రంగనాథ్ సార్ గారికి